హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ టెన్షన్ పడ్డారు. పింఛన్లు వస్తాయా? రావా? అని ఆతృతగా ఎదురు జూశారు. సో, ప్రభుత్వం గత వారం రోజుల నుంచి గూడా ఈ తుఫాను ప్రభావం ప్రాంతాల్లో ఎన్నో రకాల చర్యలు చేపడుతూ వచ్చింది. వాళ్ళకందరికీ కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ముందు 2, 3 రోజుల నుంచి కూడా తుఫాను రాకముందు 2, 3 రోజుల నుంచి గూడా ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకురావడం కారణంగా తుఫాన్‌ని గూడా ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రజలు ఎదుర్కోగలిగారు. అంటే ఆస్తి నష్టం జరిగిందే గానీ, ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది మాత్రం తక్కువ. పాయింట్ గూడా లేదనుకోండి. ఆ స్థాయిలో నిలువరింప చేయగలిగారు. సో, ఇదంతా గూడా అధికారుల కృషి, అదేవిధంగానే ప్రభుత్వాధినేత కృషి, అదేవిధంగానే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, అదేవిధంగానే అందరూ గూడా ప్రజలు కూడా అందరూ సహకరిస్తే ఇది సక్సెస్‌ఫుల్ అయింది. అదే విధంగానే పింఛన్‌లకి సంబంధించి కూడా రీవెరిఫికేషన్ జరుగుతుంది. అప్పీల్ చేసుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళా హెల్త్ సెంటర్ల వద్ద మీరు పోయి హెల్త్ చెకప్‌లు చేయించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. కొత్త సదరన్ సర్టిఫికేట్‌లు ఇస్తారు. ఆ కొత్త సదరన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా పింఛన్లనేది ఆ పర్సెంటేజ్ బట్టి వాళ్ళకు లబ్ధిదారులకి పింఛన్లనేది శాంక్షన్ అవుతాయి. సో, ఇక్కడ ఇప్పుడు అంటే వీళ్ళందరూ కూడా ఆందోళన చెందేదేంటంటే చాలామందికి పింఛన్లు తీసేస్తున్నారు. చాలామందికి పింఛన్లు హోల్డ్ చేస్తున్నారు. అప్పీల్‌కి మేము అర్జీ పెట్టుకున్నప్పటికి కూడా గతంలో సచివాలయాల సిబ్బంది లేదంటే ఎంపీడీఓ ఆఫీసుల కాడ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోయిన కారణంగా మేము అప్పీల్ చేసుకున్నటువంటిది తప్పు మాన్యతని వేసేస్తున్నారు. మేము అప్పీల్ చేసుకున్నాం. బట్ వాళ్ళక్కడ సిస్టమ్‌లో జనరేట్ చేయని కారణంగా మేము ఇవాళ నష్టపోతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన అంతా కూడా ప్రభుత్వ అధికారులు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకందరికీ కూడా ఏదో మంచి చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా నాకు తెలిసి ఈ నెలలో వాళ్ళకి కూడా మరోసారి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అప్పీల్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం గురు, శుక్రు ఈ 3 రోజుల్లో కూడా హెల్త్ సెంటర్ల వద్ద ఈ చెకప్‌లన్నీ జరుగుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. పర్సెంటేజ్ విషయంలో మళ్ళా కూడా మీకు అవకాశం ఇస్తారు. మళ్ళా కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు. బట్ ఆ అటెండ్ కాకుండా పోతే అనర్హులుగా లిస్ట్‌లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే బోగస్ కిందకి కౌంట్ అయిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వినబాకండి. బట్ ఇంకోటేంటంటే ఇవాళ పింఛన్లు ఇస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక పండగ వాతావరణంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులు అదేవిధంగానే లబ్ధిదారులందరూ కూడా అది రూ. 4,000 పింఛన్లు కావచ్చు, లేదంటే ఇట్లా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, హెల్త్ పింఛన్లు కావచ్చు, ఇక రకరకాల డిఫరెంట్ పింఛన్లన్నీ కూడా ఉన్నాయి కదా! వాళ్ళందరూ కూడా హ్యాపీ మోడ్‌లో పింఛన్లు తీసుకుంటున్నారు. పింఛన్లు ఎక్కడ కూడా ఆపేస్తారని ఎక్కడ కూడా ఆపలేదు. అందరికీ కూడా ఇచ్చేస్తున్నారు. సో, బట్ నెక్స్ట్ ఈ నెలలో అంతా కూడా కొంచెం దీనిపైన సిస్టమాటిక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఇవాళ ఒక్కరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పింఛన్లు తీసుకోండి. మళ్ళా రేపు ఆదివారం, రేపు ఇవ్వరు. ఎల్లుండి సోమవారం అప్పటి వరకు ఆగకుండా హ్యాపీగా ఈరోజు తీసేసుకోండి. దాని తర్వాత ఈ వరద బాధిత ప్రాంతాల్లో కూడా 4వ తారీఖు కూడా ఇస్తానంటున్నారు. సో, ఆ రోజు కూడా తీసుకోండి. మనకు అంటే వీళ్ళకు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు ఎన్నో కోరికలు కోరడం జరిగింది. వరద బాధిత ప్రాంతాల్లో మేము కూడా నష్టపోయాం. మాకు కూడా రైసు అదేవిధంగానే నిత్యావసర సరుకులు కొన్ని ఇవ్వండి అంటూ కూడా అవి కూడా చెప్పారు. దానిపైన కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలనలు చేస్తా ఉంది. అవి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మీకు మంచే జరుగుతుంది. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా అనర్హులకు మాత్రం ఖచ్చితంగా ఆ లిస్టుని తీసేస్తారు. కాబట్టి అర్హులైన వారికి అందరికీ కూడా మీరు కావచ్చు, మీ యూనియన్ నాయకులతో కలిసిమెలిసి ఉండి మీరు సక్సెస్‌ఫుల్‌గా అంటే ఇది ఒక పరీక్ష అనుకోండి. ఈ పరీక్షలో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే పింఛన్లనేది మీకు నిత్యం అంటే ప్రతి నెల కూడా ఒక జీవన ఆధారం. ప్లస్ ఇంకొక పక్క ఏంటంటే ఈ సదరన్ సర్టిఫికేట్‌లు కొత్తవి వచ్చినాయంటే రకరకాల అంటే బెనిఫిట్స్ ఉంటాయి మీకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి లోన్స్ కావచ్చు, లేదంటే ఉద్యోగాలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఎడ్యుకేషనల్ పరంగా ఎన్నో రకాల అవకాశాలుంటాయి. కాబట్టి మీరు వాటి విషయంలో మాత్రం రీఅసెస్‌మెంట్‌లో భాగంగా మీరు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో మీరు ఆ హెల్త్ సెంటర్‌లకు వద్ద మాత్రం వెళ్ళి ఖచ్చితంగా మాత్రం అక్కడ మాత్రం పరీక్షలు చేయించుకోండి. చేయించుకుంటే దాని తర్వాత ఒకవేళ మీకు అంతగా దాంట్లో పర్సెంటేజ్ తక్కువ వచ్చినాయి అంటే మళ్ళా కూడా డిస్కస్ చేసి మళ్ళా కూడా మీరు అప్పీల్ చేసుకునే అవకాశం సంవత్సరం 2 సార్లు, 3 సార్లు ఇచ్చేట్టుగా ఉంది. బట్ మళ్ళా కూడా మీకు అనుమానాలు ఉంటే మళ్ళా కూడా మీరు ఆ సెంటర్ కాకపోతే వేరే సెంటర్ కూడా మీరు అవకాశం పెట్టుకోవచ్చు. సరే, ఓకే. హ్యాపీ మోడ్‌లో ప్రశాంతంగా ప్రభుత్వం మీకందరికీ కూడా ఒక మంచి చేసింది ఇవాళ. 100% ఫ్యూచర్‌లో కూడా అన్నీ మంచే జరుగుతాయి. ఎవరు ఆందోళన చెందబాకండి దయచేసి. హ్యాపీగా ఇవాళ సాయంత్రం లోపల మాత్రం పింఛన్లు తీసేసుకోండి.